వెల్కమ్ టు కోర్స్ టాపిక్. నేను మీకు తెలుసు. ఈరోజు మనము సైజ్ అనే మెథడ్ గురించి నేర్చుకుందాం. ఇంతకీ ఈ సైజ్ అంటే ఏంటి? దీని యొక్క సింటాక్స్ ఎలా ఉంటాయి తెలుసుకుందామట. సో సైజ్ అంటే ఏంటంటే ఒరిజినల్ ఏరియాని ఎటువంటి మార్పులు తేకుండా స్టార్టింగ్, ఎండింగ్ ఈ మధ్యలో తీసుకుంటూ బిఫోర్ ఇండెక్స్ వాల్యూకి ముందున్న వాల్యూని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో అంటే మీకు థియరిటికల్గా అంటే ప్రాక్టికల్గా చేసి చూపిస్తుంది. కాస్ట్ సపోజ్ ఏదైనా ఒక అరే తీసుకుందాం. 2, 3, 4, 5, 6 అని. సో అది ఏంటంటే ఈ అరేలో రీసెంట్గా ఇంటర్వ్యూలో అడిగినటువంటి క్వశ్చన్ అనమాట. సో ఇప్పుడు వచ్చి మనకి ఏం చెప్తామంటే కాస్ట్ ఏఆర్ఆర్ డాట్ స్లైస్ ఆఫ్. సో స్లైస్ ఆఫ్ -1 అని ఇచ్చాం. అంటే ఏమొస్తుంది కన్సోల్ డాట్ లాగ్. సో ఏమొస్తుందంటే న్యూ ఏఆర్ఆర్. అంటే ఒక అరేను లాస్ట్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేయడం ఎలా అంటే ఇది మెథడ్. స్లైస్ అనే మెథడ్ యూజ్ చేసి మనకు లాస్ట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు దీన్ని కానీ రన్ చేస్తే మనకి ఏమొస్తుందంటే 6 అనేది వచ్చింది. సో ఈ విధంగా మనం లాస్ట్ ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేయాలని చెప్పి రీసెంట్గా ఎగ్జామ్లో అడిగాను అనమాట. సో అదే విధంగా నేను ఏం చేస్తానంటే ఇప్పుడు కాస్ట్ సపోజ్ ఈక్వల్ టు కాస్ట్ ఫ్రూట్స్ ఈక్వల్ టు ఆల్రెడీ కాపీ చేసి పెట్టుకున్నాం. ఫ్రూట్స్ ఈక్వల్ టు కాస్ట్ న్యూ ఫ్రూట్స్. ఏం చేసుకుంటామంటే ఫ్రూట్స్ మీద ఆపరేషన్. సో ఫ్రూట్స్ ఏం చేయాలి? ఫ్రూట్స్ డాట్ స్లైస్ ఆఫ్. స్లైస్ చేయాలన్నమాట. ఎలా స్లైస్ చేయాలన్నమాట నేను ఫస్ట్ ఇండెక్స్ వాల్యూ 0 ఉండాలి. ఇండెక్స్ వాల్యూ 0 ఉండాలి. అంటే ఇండెక్స్ వాల్యూ 0 అని ఇస్తాను. సో ఇండెక్స్ వాల్యూ 0 అని ఇచ్చి లేదంటే ఇండెక్స్ వాల్యూ 1 అని ఇచ్చి కామా ఒక 4, 5 అని ఇస్తాను అనమాట. ఇప్పుడు అంటే ఏం చేయాలి అంటే దీని యొక్క సింటాక్స్ ఏంటంటే ఫస్ట్ ఇండెక్స్ వాల్యూ అంటే ఫస్ట్ ఇండెక్స్ వాల్యూ ఇస్తాం. దాన్ని నెక్స్ట్ ఫాలోడ్ ఏమి ఇస్తాం అంటే మనం లెంత్ ఇస్తాం అనమాట. ఇండెక్స్ వాల్యూ 1 అనమాట. 0, 1 అంటే మనకు అవుట్పుట్ ఏమొస్తుంది? కంపల్సరీగా మ్యాంగో అనేది వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చింది ఇప్పుడు ఇది లెంత్ అంటాం. ఫస్ట్ ఇండెక్స్ వాల్యూ తీసేసుకుంటాం. దాన్ని ఫిక్స్ చేసుకుని తీసేసుకుంటాం. తీసుకున్న తర్వాత ఏం చేస్తామంటే 5 వరకు మనకు లెంత్ కౌంట్ చేసుకోవాలి. అంటే లెంత్ ఎప్పుడు కూడా 1 నుంచి స్టార్ట్ అవుతుంది. 1, 2, 3, 4, 5 సీతాఫలం. అంటే మనకు ఎక్కడి నుంచి వస్తుందంటే మ్యాంగో నుంచి సీతాఫలం దాకా మనకు అవుట్పుట్లో చూపిస్తాం. ఓకేనా? సో ఇప్పుడు కానీ మనం చెక్ చేసి చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే మనం అవుట్పుట్ని కన్సోల్ చేయలేదు. కన్సోల్ డాట్ లాగ్ మనకి ఏమొస్తుందంటే మ్యాంగో, బనానా, లెమన్, సీతాఫలం వచ్చింది. సో ఇక్కడ మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకు సో ఎప్పుడు కూడా సరే సింటాక్స్ ఎలా ఉంటారంటే మనకు కాస్ట్ ఏఆర్ఆర్ టు సపోజ్ 1, 2, 3, 4 అనమాట. సపోజ్ ఏదో ఒక వాల్యూ తీసుకుంది. సో ఎలా ఉంటుందంటే మనకు ఫస్ట్ ఇండెక్స్ ఉంటుంది. నెక్స్ట్ లెంత్ అనేది. సో ఎండ్ అని ఉంటుంది. సో ఇక్కడ ఇండెక్స్ అంటే నో ఇండెక్స్ అంటే ఏంటంటే మనం 0, 1, 2, అప్ టు సో ఆన్ ఉంటాం. సో అదే విధంగా నెక్స్ట్ వచ్చింది ఎండ్. ఎండ్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది అంటే మనకి ఇంపార్టెంట్ సరే. సో ఏ నెంబర్ అయితే స్పెసిఫై చేసిన దాంట్లో సపోజ్ ఒక అరేలో వచ్చింది 10 అని ఇచ్చిన. సో ఎండ్ వచ్చింది 10 అనమాట. సో ఎండ్ వచ్చింది 10 అనమాట. సో ఎలా ఉంటుంది? ఎండ్ అంటే ఎండ్ పాయింట్ అనమాట.
మనకి ఎక్కడి వరకు కావాలి. సో, ఇక్కడ చూసుకుంటే మనకొచ్చింది 1-5. 1 అనేది ఫిక్స్ చేసుకొని తీసుకోండి మ్యాంగో. సో, 1, 2, 3, 4, 5 సీతాఫలం వరకు వస్తుంది. కాకపోతే నాట్ ఇన్‌క్లూజివ్. ఇన్‌క్లూజివ్ అంటే ఇంక్లూజివ్ అంటే కలుపుకోవడం. నాట్ ఇన్‌క్లూజివ్ అంటే ఏంటంటే యాపిల్‌ని మనము ఇంక్లూజ్ చేసుకోము అని అర్థం అనమాట. సో, ఈ విధంగా స్లైస్ మెథడ్ అనేది వర్క్ అవుతుందనమాట. సో, మీకు గాని ఈ వీడియో గాని నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. So don't forget to share. Thank you so much for your valuable time.